అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా మనువు కోగల్ది సీతమ్మ పడిన. అందరికీ నమస్తే. శ్రీరామనవమి శుభాకాంక్షలతో బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఆల్రెడీ ఈ రోజు మనం వచ్చేసాం మన అమీన్పూర్ కి. సో మా వాళ్ళందరూ చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. నాకు ఒకటి అర్థం కాదు, పెళ్లికి ముందు అంతా శ్రీకృష్ణుడు చాలా ఇష్టమైన దేవుడు, పెళ్లి తర్వాత శ్రీరాముడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే బికాస్ హస్బెండ్లు పాపం శ్రీరాముడిలానే ఉండాలి, ఎవరు వంకా చూడకూడదు. అంతే కదా సిస్టర్లు చెల్లెలు అక్కలు, అంతే కదా. మీరు వద్దన్నా సైడ్ నుంచి వస్తున్నారా? ఓ మై గాడ్, ఇన్ని రోజులకి అమీన్పురాలో సైడ్ నుంచి చూసే ఓ మగజాతి ఆణిముత్యం దొరికాడు మాకు. మూసుకుచ్చరా పూల సొక్క. ఏదో ఒక బావగారు ఇక్కడ ఆణిముత్యంలో ఉన్నాడు, ఆయన ఫాలో అవుదామని నేను అనుకున్నాను అనమాట. సరే మరి ఇదే హుషారుతో ఇదే ఆనందంతో మొదలు పెడేద్దాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఓకే, ఫస్ట్ రౌండ్ లో ఇచ్చానమ్మా వాయనం అన్నట్టు ఎంటర్టైన్మెంట్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అంటున్నారు మా వాళ్ళు. సరే పుచ్చుకున్నానమ్మా వాయనం అని మనం కూడా ఎంటర్టైన్మెంట్ తీసేసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. సో మీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మి. లక్ష్మి కుమారి. లక్ష్మి కుమారి. బావగారు ఏమని పిలుస్తారు? చిన్ని. చిన్ని. ఏ లక్ష్మి అని పిలచ్చు కదా బావగారు. ఇంట్లో నిక్ నేమ్ చిన్ని కాబట్టి చిన్ని అనే పిలుస్తారు అన్నమాట. నీకు లక్ష్మి అని పిలిస్తే ఇష్టమా, చిన్ని అని పిలిస్తే ఇష్టమా? మా ఆయన చిన్ని అని పిలిస్తేనే నచ్చుతుంది. మళ్ళీ మా ఆయన ఎందుకు యాడ్ చేసావు అక్కడ? మామూలుగా వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఎన్ని సంవత్సరాలు అయింది ఘోరం జరిగి? అయ్యో 8 years. మర్చిపోయిందండి. ఇప్పుడు పెళ్లి డేట్ చెప్పు టక్కనే. April 30. అమ్మా April 30th ఆ ఘోరం జరిగింది. అప్పుడు దాకా హ్యాపీగా ఉన్న బావగారు జైల్లో పడ్డారు. పడిపించుకున్నాడు ఆయనే. అచ్చా, ఆయనే పడిపించుకున్నాడు అంట, ఏదో ఇంజక్షన్ పడిపించుకున్నాడు. నీ త్రివిక్రమ్ ప్రాసలు ఆపుతావా? సాధారణంగా శ్రీరామనవమి అంటే పెళ్లి గురించే మాట్లాడుకుంటాం. దేవుడి పెళ్లి హ్యాపీగా సెలబ్రేట్ చేస్తాం. అసలు దేవుడికి ప్రతి సంవత్సరం పెళ్లి చేసినట్టే పెళ్ళైన జంటలు కూడా ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకోవాలన్నారు అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటది. అవును, నీకు హ్యాపీగానే ఉంటది, ఖర్చు పెట్టే వాళ్ళకి తెలుస్తుంది. అవును అంట. మరెందుకురా నీకు? లవ్ అరేంజ్డా? లవ్ కమ్ అరేంజ్డ్. అంటే అదేంటిది? అంటే ఫస్ట్ లవ్, దాని తర్వాత ఇంట్లో ఒప్పించి అరేంజ్డ్ మ్యారేజ్ గ్రాండ్ గా చేసుకున్నాం అనమాట. అచ్చా, ఆయనే నాగపాము దగ్గరికి వెళ్ళి నాగరాజా కాటే నాగరాజా. ఎప్పుడు జరిగింది ఈ ఘోరం? 2018. అచ్చా, 18 లో. అంటే అప్పుడు ఏం జరుగుతుంది? కాలేజ్ లో ఉన్నారా? లేదు, జాబ్ జాయిన్ అయిపోయింది. 2015 నుంచి జాబ్ చేస్తున్నారు. హ్యాపీగా. మగాళ్ళకి జాబ్ రావడం అంటేనే గ్రేట్. ఓ జాబ్ వచ్చింది, ఎంజాయ్ చేయొచ్చు కదా. అవసరం నీకు లవ్? ఇప్పుడు చూసావా ఏం జరుగుతుందో? అంటే 3 ఏళ్ళు ఎంజాయ్ చేశారు కదండి, ఇంకా దాని తర్వాత అక్కర్లేదని చెప్పేసి మ్యారేజ్ చేసేసుకున్నాం. కదా, ఆయన అదే ఆఫీసు, నువ్వు అదే ఆఫీసు? కాదు, వేరు ఆఫీసు. వేరు ఆఫీసు. ఆయన ఆఫీస్కి వెళ్ళి మీ ఆఫీసులో నిన్నెక్కడ చూసాడు? అంటే సేమ్ కాలేజ్. మరి అది చెప్పవే. రామాయణం మహాభారతం ఏమి పనికిరావు, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. సేమ్ కాలేజ్ లో చదువుకోమని పంపిస్తే చేసిన పని ఇదన్నమాట. అట్లేం లేదండి. ఎవరికి ప్రపోజ్ చేశారు ఫస్ట్? అంటే మా ఆయననే ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశారనమాట. అరే నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మా మమ్మీ అక్కడే ఉంది, అన్ని తెలిసిపోతున్నాయి. ఆంటీ నమస్తే. ఆంటీ పాపం నా కూతురు చదువుకుంటుంది అనుకున్నారు. రెండు ఆంటీ ఇలాగా ఈ ఫోన్ వాళ్ళకి ఇచ్చేద్దాం. కాదు, అసలు మా పిన్ని స్టైల్ చూస్తే నేనే అవాక్కయ్యాను. జడ ముందుకేసి అదిరిపోయింది. అసలు ఏ హీరోయిన్ ఇష్టం బాబాయ్ గారికి? ఏం లేదండి, ఏదో ఒక హీరోయిన్ ఇష్టం కదా బాబాయ్కి. బాబాయ్కి ఏ హీరోయిన్ అంటే ఇష్టం? సావిత్రి. సావిత్రి. అచ్చా, మరి నిలువు బొట్టు పెట్టలేదండి నువ్వు? ఎందుకురా నీకు? బాబాయ్ ఏ హీరోలో ఉంటారు? ఏ అన్నారా ఎన్టీఆరా కాంతారావా? ఏ అన్నారే. ఏంటి కాంతారావు అన్నావు? ఏ హీరోలో ఉన్నాడు అల్లుడు? అంటే అది అల్లుడు గారు ఏ హీరోలా ఉంటారు? నాగ చైతన్య. మరి బాబాయ్ ఏ అన్నారు అయితే అక్కడ నాగ చైతన్య. అది మరి అందుకే ఒప్పుకున్నారు అనమాట, అంతేనా? తెలుసు నా మమ్మీ డాడీ. నువ్వు సూపర్ పిన్ని, నాకు అర్థమైంది నువ్వు ఆ జాగ్రత్తలో ఉంటావని. చెప్పు ఏదో పెళ్ళంట. చెప్పు పిన్ని.
ఏం చెప్పి పెళ్లి చేసావు చెప్పు పిన్ని. అదే కావాలి నాకు. చెప్పు చెల్లి. మా హస్బెండ్ కాల్ చేసి ఇలా అడిగితే మా అమ్మాయికి సామాన్లు తోమడం రాదు, సో పని మనిషిని పెట్టేసుకో, వంట ఇద్దరు కలిసి యూట్యూబ్ చూసి చేసుకోండి, మీరు కట్ చేయండి, మా అమ్మాయి వంట చేస్తుంది, తర్వాత మాపింగ్ అంతా పని మనిషిని పెట్టుకోండి, బట్టలేయడానికి వాషింగ్ మిషన్ పెట్టేసుకోండి, మేము కొనిస్తాం కావాలంటే, మీ ఇద్దరు కలిసి చేసుకుంటానంటేనే నేను మీకు అమ్మాయిని ఇస్తాను, లేకపోతే ఇవ్వను అనేసి ఈ డైలాగ్ వేశారు. సరే ఆంటీ అని చెప్పి ఒప్పేసి చేసుకున్నారు. సేమ్ డైలాగ్స్ మా మరిదికి కూడా చెప్పి మా చెల్లికి మా మరిదికి కూడా పెళ్లి చేస్తున్నారు అనమాట. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. సో మొత్తానికి మరి బాబాయ్ ఏమన్నా చెప్పాడా, ఓన్లీ నువ్వేనా? నేను చెప్పు నా ఇష్టం ఏంటి అంత నీ ఇష్టం. అసలు బాబాయ్ని మాట్లాడుతుందా మా పిన్ని? ఏం అడుగుతున్నా నువ్వు? ఎక్కడ దొరికేవరా స్వామి నువ్వు నాకు? పిల్లల గురించి నేనే ఆలోచిస్తాయి. నువ్వు ఆలోచిస్తావు పిన్ని, నువ్వు బాగా ఆలోచిస్తావు పిన్ని. నా గురించి కూడా అప్పుడప్పుడు ఆలోచించు పిన్ని. నీకు ఇద్దరు అమ్మాయిలేనా? ఇద్దరు అమ్మాయిలు. నేను ఉన్నాను కదా. మీరు కూడా అబ్బా ముందే తెలుసుంటే మా పిన్నికి నాకు కూడా మంచి వైఫ్ వచ్చి ఉండేది, ఇలాంటి క్వశ్చన్లు అడిగి ఉండేది. అబ్బా మిస్ అయిపోయింది. ఓకే లక్ష్మి గారు జాగ్రత్తగా వినండి. మనం టంగ్ ట్విస్టర్ అనే పర్యాయానికి వెళ్తున్నాం అనమాట. కూరలో వేయాలి లైట్ గా లవంగం, పాటలో ఉండాలి కొంచెం మృదంగం, అప్పుడప్పుడు నవలాలి దవడల కోసం చూయింగం. చెప్పే ఫాస్ట్ గా. కూరలో వేయాలి కొంచెం లవంగం. అసలు వండపోయినా నువ్వు బాగానే చెప్తున్నావే. దాని తర్వాత నేను గుర్తు రావట్లేదు. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? కూరలో వేయాలి లైట్ గా లవంగం, పాటలో ఉండాలి కొంచెం మృదంగం, అప్పుడప్పుడు నవలాలి దవడల కోసం చూయింగం. యాక్షన్. కూరల్లో వేయాలి లైట్ గా లవంగం, పాటల్లో పాడాలి కొంచెం మృదంగం, అప్పుడప్పుడు నవలాలి చూయింగం. ఓకే చప్పట్లు కొట్టండి అమ్మా ఏదోటి. హలో అండి నమస్తే. నమస్తే. ఏం పేరు బావగారి పేరు? మనోహర్. మనోహర్ గారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అండి. సరే ప్రతి సంవత్సరం దేవుడిలాగా మీకు కూడా పెళ్లి. ఓకే. సో బావగారిని ఏమేమి కొనిపిద్దాం? నాకేమొద్దండి, ఒక పెద్ద విల్లా కావాలని ఉందంతే. పెద్ద ప్లేస్ ఉంచి పెద్ద కారు. ఓకే బావగారు కొక్కిళ్ళు చాలా చిన్నిళ్ళు వద్దా పక్కనేమి? ఇల్లు మీకే, ఆయనకు మాత్రం చెల్లిని నొడకూడదు. చాలా నాతో ఉంటారు. మీ పెళ్లి చూపుల గురించి చెప్పండి. నాదా అండి, ఎర్లీ మార్నింగే వచ్చాడండి మా ఆయన. నేను ఇంకా లేవని కూడా లేవలేదు. అసలు నువ్వు ఏ టైంకి లేస్తావా అని టెస్ట్ చేద్దాం అనుకున్నారా లేకపోతే పెళ్లి చూపులకు నేను ఇప్పటికీ లేవనండి పాపం. టెస్టింగ్ కోసమే వచ్చా. కొన్ని జాతకాలు అలాగే తగలెడతాయి మరి. రెడీ, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. నా దగ్గర ఉంది ఒక పిల్లి, నేడే గల్లీలో దానికి పెళ్లి, జరగాలి నా పిల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ. చెప్పు. నా దగ్గర ఉంది ఒక పిల్లి, దానికి జరగాలి నేడే పెళ్లి. జరిగింది ఆల్రెడీ. జరగాలి నేడే పెళ్లి. జరిగింది. ఇగో మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. నేను డిస్టర్బ్ చేయట్లే, చెప్తా. నా దగ్గర ఉంది ఒక పిల్లి, నేడే గల్లీలో దానికి పెళ్లి, జరగాలి నా పిల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ. నా దగ్గర ఉంది ఒక పిల్లి, ఆ గల్లీలో దానికి పెళ్లి, జరగాలి దానికి మళ్ళీ పెళ్లి పెళ్లి పెళ్లి. హలో అండి నమస్తే. నమస్తే అండి. మౌనిక గారు మీ పేరేంటి? మౌనిక. కరెక్టే చెప్పాను అయితే నేను. ఓకే బాబు గారి పేరేంటి? ఉత్తేజ్. సో మీరు ఉత్తేజ్ అనగానే ఆయనలో ఉత్తేజం పెరగాలి. ఏది రొమాంటిక్ గా పిల్లండి? ఉత్తేజ్. ఇంకా ఇంకా మోర్ రొమాంటిక్. ఉత్తేజ్. ఏం అడిగిందండి కదా. సో లవ్ అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లి చూపులు? అవి కూడా మా వాళ్ళు అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ కాదు. పెళ్లి చూపులు అంటేనే అరేంజ్డ్ మ్యారేజ్, అవి కూడా అరేంజ్డ్ మ్యారేజ్ ఏంటి? ఏంద్ర బాబుజీ ఇదే, ఏంది టార్చర్ మనకి? అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచారా? లేదు, ఆఫ్టర్నూన్ వచ్చారు, మార్నింగ్ లేసి రెడీ అయ్యాను. మార్నింగ్ లేసి ఎందుకు అంత కంగారు? ఎలాగో వస్తాడు కదా ఇంటికి. అంతా లేసి రెడీ కాకపోతే అదేం కాదు, చెప్పు. ఫోటోలో కుర్రాడు బాగున్నాడు, ఎప్పుడు వస్తాడు అని వెయిట్ చేస్తున్నావు. ఫోటో చూపిలేదు, డైరెక్ట్ అటాక్ అంతే. అచ్చా ఎలా ఉంటాడు ఏంటో అదో టెన్షన్ తో లేచావు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేకుండా? ఇష్టం లేకుండా లేచా. ఇదేం ట్విస్ట్? సరే ఇప్పుడు మళ్ళీ పెళ్లి. బావగారికి నీకు ఏం అడుగుదాం గిఫ్ట్లు? బావని గిఫ్ట్స్ ఏం అడగా, తన ఇష్టం ఏదున్నా బట్ ఇవ్వడం మాత్రం ఇవ్వాలి. నువ్వే ఇంతనా? ఈ ప్రపంచం లేపెళ్ళమైన అంతనా? ఓకే చలో జాగ్రత్తగా విను. కూరలో వేయాలి లైట్ గా లవంగం, పాటలో ఉండాలి కొంచెం మృదంగం, అప్పుడప్పుడు నవలాలి దవడల కోసం చూయింగం. యాక్షన్ ఫాస్ట్ గా. కూరలో వేయాలి కారం. కారమా? నాకు ఈ టార్చర్ ఏంట్రా? డైరెక్ట్ కారానికి వెళ్ళిపోయావా? కూరలో వేయాలి లైట్ గా లవంగం, పాటలో ఉండాలి కొంచెం మృదంగం, అప్పుడప్పుడు నవలాలి దవడల కోసం చూయింగం.
కూరలో వేయాలి కొంచెం లవంగం. లైట్ గా లైట్ గా ఆ, ఓకే. మళ్ళీ కూరలో వేయాలి లైట్ గా లవంగం. మ్. పాటలో ఉండాలి కొంచెం మృదంగం. మ్. అప్పుడప్పుడు నవ్వలాలి కొంచెం చూయింగం. చూయింగం నవ్వితే దవడలు ఇలా బాగా అందంగా నాజుగ్గా వస్తాయి. ఓకే ఓకే అంటారు ఏంటండి? నేను తినను మరి. సో ఇంట్లో ఎప్పుడైనా ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చి ఏం చేయాలి, ఎవరిని డబ్బులు అడగలేని పరిస్థితి అనుకున్నప్పుడు మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడం, లేదా మన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మి అవసరం తీర్చుకోవడం. మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా వాల్యూ గోల్డ్ మీకు సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు బంగారం తాకట్టు పెట్టారనుకోండి, మళ్ళీ దాని వడ్డీ భారం పెరుగుతూ ఉంటుంది ప్రతి నెల. కొన్ని సందర్భాల్లో బంగారం తాకట్టు పెట్టడం కంటే అమ్ముకోవడమే మేలు. సో వాల్యూ గోల్డ్ తాకట్లో ఉన్న బంగారాన్ని ఈజీగా విడిపించి మార్కెట్ లో అప్పటి వాల్యూకే కొనుగోలు చేసి మిగిలిన అమౌంట్ ఇమ్మీడియట్ గా మీకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ బ్రాండ్ వాల్యూ గోల్డ్ ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బెనిఫికర్. ఆల్రైట్, చూసారు కదా మన ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ రేంజ్ లో ఉంది. మరి ఇదే హుషారుతో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఓ శివంగి, ఓ శివంగి సిట్ అప్ ప్లీజ్. ఆల్రెడీ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం అది నేనేనా అనే ఆట. సో ఏం చేయాలి, రూల్స్ ఏంటి అంటే మీకు ఒక మాస్క్ కడతాం అనమాట. సో మీకు స్కెచ్ పెన్ కూడా ఇస్తాం. మీరే మీ కళ్ళని, మీరే మీ కనురెప్పల్ని, మీరే దొండపండు లాంటి మీ మూతిని, సెంపెంగ లాంటి మీ ముక్కుని, ఆ తర్వాత ఇంకేమన్నా గీసుకోవాలన్నమాట. ఆ ఫైనల్ గా రివీల్ చేసినప్పుడు అది నేనేనా మీ ఫేస్ లోనే ఉండాలి సేమ్. సో ముందు ఆడడానికి దీప్తి గారు అండ్ పద్మిని గారు రెడీగా ఉన్నారు. సో దీప్తి గారు పద్మిని గారు ఎలా ఉంటారో ఇప్పుడు మనకు తెలియదు. సో వాళ్ళ ఫేస్ వాళ్ళు వేసిన తర్వాత రివీల్ అయిన తర్వాత చూద్దాం. ఓకే ఓకే, దీప్తి గారు పద్మిని గారు రెడీయా? రెడీ, 3, 2, 1 స్టార్ట్. కళ్ళతో మొదలు పెట్టారండి ముందు. ఆ తర్వాత కనురెప్పలు. అబ్బా కళ్ళు ఎంత బాగున్నాయో, కలువల్లాంటి కళ్ళు, పద్మాల్లాంటి పళ్ళు, సంపెంగి లాంటి ముక్కు. దీప్తి గారు కొంచెం ముక్కులు పెద్దగేయండి. అయిపోయిందా అక్కడ? ఓ గీత గీశారు. ఇంకా వేసే దగ్గర ఉన్నారు. ఓ అమ్మో, నేను అనవసరంగా ముక్కుని కలిపానమ్మా. అయ్యో, మూతి కొంచెం వంకర వంకరగా వస్తుంది. అచ్చా, అసలు లిప్స్ పైన ఉంటే లిప్స్టిక్ కింద ఉంది. సూపర్. అసలు అసలు బావగారిని ఇలా చూపిస్తే ఆయన అసలు షాక్ అవుతారేమో. బాబాయ్ ఎవరు నువ్వు అంటారో ఏంటో. అసలు వెంకట్ గారిని కళ్యాణ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెడితే వాళ్ళు షాకే ఎంత దూరం పరిగెడతారో, ఒక 10-15 కిలోమీటర్లు పరిగెడతారేమో బాబోయ్ అంట. అయిపోయిందా మేకప్? ఇంకేం చేద్దా? పద్మిని గారు లిప్స్టిక్ వేయండి, మ్యాచింగ్ పింక్. రెడీ? ఆగండి, పద్మిని గారు వేస్తారు. ఎక్కడో చూడేయండి. ఓపెన్ చేద్దామా? బావలు షాక్ అవడం కాదు, చూసి ఈమె షాక్ అవుద్దేమో. వావ్, సుందరి ఇలా పెట్టమ్మా. వావ్, ఇద్దరు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు. ఇదో బొట్టు, ఇది కళ్ళు, కళ్ళలో ఏదో పెట్టారు పువ్వు. ఇదైతే కళ్ళు ముక్కు మిక్స్ అయిపోయింది. అరే రే, అసలు ఓ డాన్స్ చేస్తుందా? ఓహో, డాన్స్ చేస్తున్న పద్మిని గారు అంటండి. వెంకట గారు అక్కడ చూసుకోండి, కళ్యాణ్ గారు ఇక్కడ చూసుకోండి. సో ఇది ఫ్రేమ్ కట్టించి బావగారు లేవగానే ఎదురుకుంటే పెట్టండి. ఆయన అవాక్కై షాక్ అయి ఇదే మీ గిఫ్ట్. ఆల్ రైట్, మనం ఓషివెంగ్ లో ఆడుతున్నాం అది నేనేనా అనే ఆట. నెక్స్ట్ వాళ్ళ అందమైన ఫేసుల్ని మరింత అందంగా తీర్చిదిద్దడానికి మన ముందుకు వచ్చారు ప్రియా అండ్ కరుణ. సో రెడీగా ఉన్నారా ఇద్దరు? ఓకే, 3, 2, 1 స్టార్ట్. అజయ్ కుమార్ గారు ఏంటి ఇంకా లంగా ఓణి? ఏ చీరలు వద్దంటారా బావగారు, లంగా ఓణిలే కావాలంట. ఓయమ్మో, ట్రెడిషనల్ అంటే మంచిదైందమ్మా. మూతి వేసారు, మూతికి పళ్ళేయండి, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కదా. నవ్విన ప్రియా కావాలి ఇప్పుడు, నవ్వుతున్న ప్రియా. లిప్స్టిక్ వేయండి, లిప్స్టిక్ మర్చిపోయారు మీరు. ఓ అమ్మ, కింద 4 పళ్ళు వేసింది. పైన కూడా 4 కనపడుతున్నాయి. అసలు ఇంకేమన్నా వేయచ్చు కావాలంటే మీరు. ఇప్పుడు అది కనపడదాం, చీక్ చేస్తే అది బ్లాక్ ఎలా వేస్తాం చెప్పండి. బుగ్గలు యాపిల్ లా చూసారు, పక్కన సుందరి బుగ్గలు ఎలా ఉన్నాయి అలా మెరవాలి అంటే ఇక్కడ కొంచెం అది కావాలి కదా. బ్లష్ బ్లష్ చేయండి. ఏంటి బ్లష్ చేయండి, బ్లష్. అదిగో చూడు, మా చెల్లి ఎట్టింది 2 చుక్కలు అటో ఇటో. అమ్మ బొట్టెట్టిందమ్మా ఈమె.
అదేంటది పెళ్లి కూతురు గేటప్పా? వా సడన్ గా పెళ్లి. సరే ఇప్పుడు తీద్దామండి. రెడీ? చూడండి మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క. కరుణ గారు చెప్పండి. ప్రియా గారు సేమ్ ఉన్నారా చూడండి ఇక్కడ. ప్రియా గారిలో లేరండి. మీరు చెప్పండి. అది చూసి కరుణ గారిలో ఉన్నారా? కరుణాగారు కొంచెం 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 ఉన్నారంట. పెట్టండి ఇలాగా చూపించండి అందరికి. ఇప్పుడు ప్రపంచం మొత్తం చూడండి. అజ్జుబాబు చూసుకో బావా, మా ఆ సిస్టర్ కంటే ఈ సిస్టర్ బాగుంది. సో నువ్వు ఉదయం లేవగానే ఈ సిస్టర్ ఫేస్ చూడు. కరుణ గారు బావగారి పేరేంటి? దీని సంగతి ఏమో గానీ మీరు ఒక హింట్ ఇచ్చారు బావగారికి మాత్రం. ఏమింటి ఇచ్చా? కరుణ లేదు అన్నారు. ఇంట్లో ఏ చిన్న తేడా అయినా నీకు కరుణ లేదా, అందుకే భార్గవ్ బాగా చెప్పాడు అంట. మీరు అసలు అలా ఎలా హింట్లు ఇస్తారు? తిలక్ బావా ఇప్పుడు కాదు, మనం మహదానందం మనోధైర్యం ధనార్దన్ దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం మిగతా విషయాలు. మీకు అదిరిపోయి ఇంట్లో చాలా ఇస్తాను నేను. ఓకే ఇప్పుడైతే ఈ అందాలను చూసుకోండి. సూపర్. అజయ్ దిస్ ఇస్ ఫర్ యు. అబ్బా మరి అలాంటప్పుడు మరి కిస్ ఇవ్వాలి కదా ఇక్కడ. ఓకే అజయ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆల్రైట్, ఈ రోజు మనం ఆడాం అది నేనేనా అనే ఆట. శ్రీరామనవమి సందర్భంగా మా వాళ్ళందరూ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు కాబట్టి అందరూ విన్నర్సే. కంగ్రాచులేషన్స్. 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 ఈ రోజు శ్రీరామనవమి పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో రాముడి పెళ్లి అంటే ప్రతి ఇంట్లో పెళ్లి కింద లెక్క. సో చాలా హుషారుగా ఆనందంగా హ్యాపీగా ఉంటాం. మరి ఈ ఆనందంలో ఇప్పుడు మనం ఆడదాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. నలుగురు బామలు ఉన్నారు, 3 చైర్లు ఉన్నాయి. ఫైనల్ గా విన్నర్ సత్యభామ ఎవరు అనేది కాసేపట్లో తెలుస్తుంది. సో నలుగురు ఇలా యాంటీ క్లాక్ వైజ్ లో రన్ చేయాలి. ఓకే రెడీ? 3, 2, 1 మ్యూజిక్. సో రుక్మిణి గారు ఇప్పుడు ఏంటి, ఎవరి వల్ల మనం కూర్చోలేకపోయాం? సో అలా ఛాన్స్ ఇద్దాం కదా. ఎందుకండి మీకు అంత జాలి హృదయం? ఛాన్స్ ఇస్తే నేను వెళ్తా మళ్ళీ. సరేలేండి, ఈ సైడ్ ఎట్టుకొని వెళ్ళి కూర్చోండి. థాంక్యూ. రెండా? మీకోసం 2. ఆల్ రైట్, 2 చైర్లు మిగిలాయి, 3 బామలు ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ద మ్యూజిక్. ఇన్‌స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. ఫాలోవర్స్ అందరికి నేనే డార్లింగ్. నేనేమి చేసినా ఫుల్ ట్రెండింగ్. ఏ నా పోస్ట్ టెస్ట్ ఏమో యమ్మ టెంప్టింగ్. ఎప్పుడు వస్తాడంటూ యూత్ అంతా వెయిటింగ్. అప్లోడ్ చేశాక డౌన్లోడ్ కోసం చిన్న పెద్ద తేడా లేక అంతా ఫైటింగ్. శశికళ గారు అయితే ఇలాగే వెళ్తున్నారు. అసలు లుక్ అంతా అక్కడే, ఎక్కడ ఆమె ఇక్కడికి వచ్చి అగ్గని కూర్చున్నారు. ఆల్రెడీ ఒక చైర్ మిగిలింది. అటువైపు శశికళ గారు కంగారు పడుతున్నారు, ఇటువైపు యజ్ఞ గారు కంగారు పడుతున్నారు. మరి ఎవరు ఫైనల్ విన్నర్ సత్యభామగా అవుతారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. 3, 2, 1 మ్యూజిక్ స్టార్ట్.
రైట్, ఈ రోజు బామలు సత్యభామలో మనవాడ మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ అండ్ శశికళ గారు ఏదో ఒకసారి మీ వెనకాల జడ చూపించండి. ఓ అమ్మో, పైనుంచి వజ్ర వైడూర్యాలు పదిగిన కంఠాభరణాలు వేసుకోవడం చూసాం గానీ పైనుంచి కుమ్మేసింది. అసలు సత్యభామ అంటే అంత జడతాం నిన్ను కొడతా, నా జడతాం నిన్ను కొడతా. ఏంటండి అరాచకం? అసలు అది బెల్ట్ కంటే దారుణంగా ఉందండి. ఎప్పుడైనా బావగారు తెలుసా ప్రొఫెషన్ ఏంటి కస్టమ్స్ ఆఫీసర్ ని. వామ్మో, అసలు ఏం జరుగుతుంది అక్క ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. మీరు కస్టమ్ ఆఫీసరు, మీ దగ్గర మేము కష్టాలు చెప్పుకోవడానికి రావచ్చా? కస్టమ్స్ కి రిలేటెడ్ కష్టాలు చెప్పుకుంటే అంటే కస్టమ్స్ ఆఫీసర్ అంటే కష్టాలు వినే ఆఫీసర్ అనుకుంటున్నాను. కాదా? అయ్యో, మన దేశానికి కావాలి. ఓకే, ఈ రోజు మొత్తానికి మన బామలు సత్యభామలు మ్యూజికల్ రౌండ్ లో విన్నర్ శశికళ గారు అండ్ రన్నర్ యజ్ఞ గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో నా షోకి వచ్చినందుకు, మా వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసినందుకు. సో మరొకసారి బామలు సత్యభామలు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి బామలు సత్యభామలు. నమస్తే.